అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 21వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున తోటివారి సహకారం లభిస్తుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివిగా వ్యవహరిస్తారు. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. పనుల్లో ఆటంకాలు తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు తొలగున మిశ్రమ ఫలితాలు వెలువడిన పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన దైవ చింతన ఏర్పడుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తొలగున వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తొలగున అదేవిధంగా కొన్ని విషయాలను మీతో అనుకూలంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తొలగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు. జీతభత్యాల విషయంలో పునరాలోచన చేస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ